మూల్యాంకనంలో అనేక అవకతవకలు జరిగినాయి. ఇదంతా గందరగోళంగా ఉన్నది. ఏదో గోల్మాల్ జరిగిందని చెప్పి బీఆర్ఎస్ పార్టీ పక్షాన మేము మొదటి రోజు నుండి వాదిస్తూ వచ్చినాం. అయితే ఒక బాధ్యతాయుతమైనటువంటి ఒక రాజకీయ పక్షంగా, ఒక ప్రతిపక్ష పార్టీగా ప్రజల పక్షాన ప్రభుత్వానికి ప్రశ్నలు వేస్తే వాటికి సమాధానాలు చెప్పాల్సింది పోయి టీజీపీఎస్సీ లేదా రాష్ట్ర ప్రభుత్వం మా పరువు పోయింది, మా ఇజ్జత్ పోయింది కాబట్టి మేము మీ మీద ఇజ్జత్ దావా కేసు వేస్తాం, నువ్వు మాట్లాడొద్దు, నువ్వు పోస్ట్ పెట్టొద్దు, నువ్వు 7 రోజుల్లో రిప్లై చేయాలి, నువ్వు ఒకవేళ వైలేట్ చేస్తే నీ మీద క్రిమినల్ కేసు పెడతాం, నీ మీద సివిల్ కేసు పెడతామని చెప్పి బ్లాక్మెయిల్ చేసి బెదిరించినటువంటి ఒక పరిస్థితిని మనం చూసాం. ఆ రోజు టీజీపీఎస్సీ మాకు నోటీస్ ఇస్తే నిన్న హైకోర్టు టీజీపీఎస్సీకి రాష్ట్ర ప్రభుత్వానికి నోటీస్ ఇచ్చింది. న్యాయం ఎవరి వైపు ఉందో చాలా స్పష్టంగా అర్థమైంది. ఎన్ని అనుమానాలు, ఎన్ని అవకతవకలు, ఎంత గందరగోళం, ఎంతమంది సఫర్ అవుతా ఉన్నారు. అయినా కూడా ప్రభుత్వానికి కనీసం చీమ గుట్టినట్టు కూడా లేదు. పైగా యాస్పిరెంట్స్ ఎవరైనా న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే ముఖ్యమంత్రి గారు ఏం మాట్లాడతారండి? ఇటీవల రవీంద్ర భారతిలో మాట్లాడుతూ గ్రూప్ 1 మీద వేసినటువంటి కేసులన్నీ తుంగలో దొక్కిచ్చి మరి నేను ముందుకెళ్తా. నువ్వు చట్టాలను తుంగలో దొక్కుతావు, నువ్వు కోర్టులను తుంగలో దొక్కుతావు, ఈ రాష్ట్ర యువతను తుంగలో దొక్కుతావు, నువ్వు ఒక పెద్ద నియంత అని నువ్వు భావిస్తున్నావు. నీకంటే పెద్ద పెద్ద నియంతలను కూడా భూస్థాపితం చేసినటువంటి గడ్డ ఈ తెలంగాణ గడ్డ, గుర్తుపెట్టుకోవాలా. నేను ఎవరినైనా మేనేజ్ చేస్తా, నేను మేనేజ్ చేసి ఏదైనా సాధిస్తా అని భావించేటువంటి ఒక తత్వాన్ని మానుకోవాలా. ముఖ్యమంత్రి గారు అయితే ఢిల్లీ, లేకపోతే జపాను, అమెరికా, స్విట్జర్లాండ్. నిన్న జపాన్ పోగానే కోర్టు ఎవరిని తుంగలో దొక్కిచ్చిందో అర్థం చేసుకోవాలి. నిన్న కోర్టులో టీజీపీఎస్సీ తరపున, ప్రభుత్వం తరపున చేసినటువంటి వాదనలు వింటా ఉంటే ఇది పోరాణ పరాస్కం అన్నట్టు అనిపిస్తూ ఉంది. ఏదో చిన్నపిల్లల ఆటలాగా, గింత అధ్వానమా? పరీక్షలు రాసింది 21,093 మంది అయితే 21,103 మందికి ఫలితం ఎట్లిచ్చిండ్రు అని చెప్పి నిన్న కోర్టులో వాదనలు జరిగితే అవి సర్వసాధారణం అని చెప్పి వీళ్ళు చెప్పడం అయితే నిజంగా ఒక ఆశ్చర్యాన్ని కలిగించింది. పరీక్ష రాసిన వాళ్ళకంటే ఎక్కువ మందికి ఫలితం ఎట్లొచ్చిందో చెప్పమంటే అది సర్వసాధారణం. అది ఎట్లా సర్వసాధారణం అవుతుందో ఆ గ్రహాంతర వాసులకు కూడా అంతుచిక్కినటువంటి ఒక రహస్యం ఇది. ఈ మధ్యలో ఒక కాలర్ ట్యూన్ వినబడతా ఉంది. సోషల్ మీడియాలో కానీ, తెలియని వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు పెట్టుబడి చిట్కాలు ఇస్తే మీ ఖాతాలో ఉన్నటువంటి సేవింగ్స్ని అది తీసుకుపోయేటువంటి సైబర్ నేరగాళ్ళ పన్నాగం అని మనం కాలర్ ట్యూను కాల్ చేస్తే అదే వినబడుతూ ఉంటుంది. ఈ 10 మంది ఎట్లా పెరిగిందంటే ఇది కూడా సైబర్ నేరగాళ్ళ పన్నాగం కావచ్చు, అట్లనే పెరిగిందేమో. మరి టీజీపీఎస్సీ పోయేవాడు అపరిచితుడు ఒక లింక్ పెడితే ఆ లింక్ క్లిక్ చేస్తే ఓ 10 మంది వచ్చి దూరినట్టున్నారు. ఆ 10 మంది ఎవరు, ఎట్లా దూరిండ్రు, వీళ్ళు ఏ లింక్ క్లిక్ చేసిండ్రు? దీనికి సమాధానం కావాలా? దీనికి సమాధానం లేదు. పోనీ మీరు కోటి ఉమెన్స్ కాలేజీలో కేవలం మహిళలతోనే ఎగ్జామ్ ఎందుకు రాయించిండ్రు, అక్కడ పురుషులు ఎందుకు రాయాలి అంటే ఎంత ఘోరమైనటువంటి సమాధానం అంటే ఇక్కడ పురుషులను అలౌ చేస్తే
వాళ్ళు పోయి లేడీస్ టాయిలెట్లలో సీసీ కెమెరాలు పెడతారు అని చెప్పినటువంటి ఒక పరిస్థితి. అంటే గ్రూప్ 1 పరీక్ష రాసేటువంటి జెంట్స్ లేడీస్ టాయిలెట్లకు పోయి కెమెరాలు పెట్టేటువంటి అధ్వానమైనటువంటి ఒక పరిస్థితిలో ఉంటారా అండి? వీళ్ళంతా రేపు ఎంఆర్ఓలు, ఎంపీడీఓలు, డిప్యూటీ కలెక్టర్లు, డిఎస్పీలు కావాల్సినటువంటి వాళ్ళు, ఈ రాష్ట్ర పరిపాలనకు దిశనిచ్చేటువంటి వాళ్ళు. అలాంటి వాళ్ళు పోయి సీసీ కెమెరాలు పెడతారా? వాళ్ళు సీసీ కెమెరాలు పెడతారు అనుకోండి, మరి మీరేం చేస్తున్నట్టు? అంటే సీసీ కెమెరా లోపల తీసుకుపోతానా లేదో కూడా చెక్ చేయలేనటువంటి ఒక దయనీయమైనటువంటి ఒక పరిస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉందా? ఇంత ఘోరంగా మీ అడ్మినిస్ట్రేషన్ ఉందా? చెప్పండి. మరి అదైనా మేము పరీక్ష కూడా హ్యాండిల్ చేయలేమని చేయలేత్తేసేయండి, అయిపోతుంది కదా. గతంలో కోటి ఉమెన్స్ కాలేజీలో ఎప్పుడు పురుషులకు సంబంధించిన పరీక్ష పెట్టలేదా? యూపీఎస్సీ పరీక్ష ప్రతిసారి కోటి ఉమెన్స్ కాలేజీలో జరుగుతుంది. అక్కడ బోత్ మెన్ అండ్ ఉమెన్ పోయి పరీక్ష రాస్తారు. కానీ ప్రిన్సిపల్ అంటే ఈయన చెప్పిండట సీసీ కెమెరాలు పెడతారని. అదే ప్రిన్సిపల్ మరి యూపీఎస్సీ సెంటర్ ఎట్లా అలౌ చేసిండు? మెన్ను ఉమెన్ బోత్ జెండర్స్ని ఎట్లా అలౌ చేసిండు? దానికి ఏమన్నా సమాధానం ఉందా మీ దగ్గర? పక్క రూల్ నెంబర్ వాళ్ళకి ఒకటే మార్కులు ఎట్లొస్తాయి అంటే అది కామన్ 1% అట్లా ఇట్లా అవుతూ ఉంటుంది అన్నారు. 1% కాదు, 6.5%. 6.5% ఆఫ్ ది టైమ్స్ పక్క రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్క్స్ వచ్చినాయి. ఎట్లా సాధ్యమవుతుంది ఇది? ఏ ఆల్గరిథం వాడిలు మీరు? పక్కా ప్యాటర్న్ అండి ఇది, పక్కా ప్యాటర్న్. పక్క రూల్ నెంబర్ వాళ్ళకి కొందరికి సేమ్ మార్కులు వస్తాయి. ఇంకొన్నిసార్లు ఏమవుతుంది అంటే ఒక రూల్ నెంబర్ తర్వాత ఇంకో రూల్ నెంబర్ వదిలేసి మళ్ళీ నెక్స్ట్ రూల్ నెంబర్ వాళ్ళకి సేమ్ మార్కులు వస్తాయి. అట్లా ఒక ప్యాటర్న్ ఉంది. ఇంకో ప్యాటర్న్ ఏంటంటే ఒక రూల్ నెంబర్ వాళ్ళకి ఒక మార్క్ వస్తే మళ్ళీ 2 రూల్ నెంబర్ వదిలేసి 4వ రూల్ నెంబర్ వాళ్ళకి అట్లా కొంతమందికి సేమ్ మార్క్స్ వస్తాయి. ఒక ప్యాటర్న్ ప్రకారం ఇది టీజీపీఎస్సీ ఒక ఎక్సెల్లో మార్కులు కలిపినట్టు ఏదో మ్యానిపులేషన్ చేసింది. పక్కా ప్యాటర్న్స్ ఉన్నాయి మా దగ్గర. లేకపోతే ఎంత ఘోరం అంటే ఎవరో రాజకీయ నాయకుడు ఏదో మాట్లాడితే అది తీసుకొచ్చి పిటిషనర్స్ ఈ కోర్టులు వేసినారు. అంటే రాజకీయ నాయకులు అంటే అంత నిర్లక్ష్యమా? రాజకీయ నాయకులకు సమాజం పట్ల సమస్యల మీద ఎంత బాధ్యత ఉంటుందో ఒకసారి అర్థం చేసుకోవాలి. గ్రూప్ 1 ఫలితాలు వచ్చిన తర్వాత బయటికి వచ్చినటువంటి అంశాలను ఎంతో సునిశ్చితంగా పరిశీలించి తప్పు ఒప్పులను బేరీజు వేసుకొని దీనికి సంబంధించి విద్యార్థులతో అభ్యర్థులతో మాట్లాడి ఎక్స్పర్ట్స్తో మాట్లాడి ఒక్కొక్క అంశం బయట పెట్టిన తర్వాత ఈరోజు ఈ చర్చ బజార్కెక్కింది. వాస్తవాలు ఒక్కొక్కటి బయటకు వస్తున్నాయి. ఈరోజు హైకోర్టు మీకు మొట్టికాయలు వేసే కాడికి వచ్చింది పరిస్థితి. మరి అలాంటిది రాజకీయ నాయకులు ఏదో మాట్లాడితే తీసుకొచ్చి పిటిషనర్ ఈడ వేస్తున్నారని ఎట్లా మాట్లాడతాడు? అసలు ఒక గవర్నమెంట్ లాయర్ మాట్లాడాల్సిన మాటలు అవి అన్నాను మేము ఈ సందర్భంగా అడుగుతా ఉన్నాం. 18-19 సెంటర్లో 2 సెంటర్లోనే ఎక్కువ మంది ఎట్లా క్వాలిఫై అంటే వీళ్ళు అనుకున్నంత మంది క్వాలిఫై కాలే. ఇంత లూజ్ సమాధానం. అసలు మీ దగ్గర క్యాల్కులేషన్స్ ఉన్నాయా? ఉంటే ఎందుకు చెప్తలేరు మీరు? ఒక అమ్మాయిది 480 మార్క్స్ వచ్చినాయి. 480 మార్క్స్ వస్తే రీకౌంటింగ్ పెట్టుకుంటే సుమారుగా 58 మార్కులు తగ్గించి 422 చేసింది. ఈమె టీజీపీఎస్సీకి లెటర్ రాసింది, నాకు 422 ఎట్లా చేసిండ్రు, నాకు సుమారుగా 170 ర్యాంక్ వచ్చేది, ఆ మార్క్స్ ఉంటే ఇప్పుడు నాకు 1100 1200 వస్తున్నది ర్యాంకు, ఇది ఎట్లా అయింది అని అంటే అప్పుడు సమాధానం చెప్పలే. ఇప్పుడు మేము ప్రెస్ మీట్లలో మాట్లాడుతూ ఉంటే ఇవన్నీ బయటకు వస్తూ ఉంటే మొన్న ఆమెకు సంబంధించి ఒక ప్రకటన చేసిండ్రు, మేము డీబార్ చేస్తున్నాం, మేము 4G లిస్ట్ మాకు ఇచ్చింది అని చెప్పేసి. అంత గందరగోళం. ఏదన్నా ఒక్క వయలేషన్ ఉంటేనే బయోమెట్రిక్స్ చక్కగా జరగలేదని చెప్పి గత గ్రూప్ 1 ప్రిలిమ్స్ని రద్దు చేసింది కోర్టు.
అలాంటి వైలేషన్స్ ఒక 21 ఉన్నాయి. నేను మొత్తం రాసుకున్న 21 వైలేషన్స్ ఉన్నాయి నా దగ్గర. 21 వైలేషన్స్ని పెట్టుకొని మేము తుంగలో దొక్కుతా, నేను కేసులను తుంగలో దొక్కుతా, నా ఇష్టం, నేను కోర్టులను కూడా శాసిస్తాను, ఏంది నువ్వు అంటే కోర్టులంతే అంత అగౌరవమా? ఇక దేశంలో అసలు అన్యాయం జరిగినోడు ఎవరిని ఆశ్రయించాలో అర్థం లేకుండా చేస్తారా? మీరు అర్థం కాకుండా చేస్తారా? చాలా దుర్మార్గం ఇది. పైగా నిన్న ప్రభుత్వం తరపున లాయరు ఈ పిటిషనర్స్ 20 మంది ఉంటే ఇలా 19 మంది ప్రభుత్వ ఉద్యోగులే. ఈ ప్రభుత్వ ఉద్యోగులందరూ కూడా కంపార్ట్మెంట్ మెంటాలిటీ ఉంటుంది, వాళ్ళు ఉన్నారు కాబట్టి ఇంకోని రానియకుండా మళ్ళీ వాళ్ళే ఉండాలని ప్రయత్నం చేస్తారు అని చెప్పేసి మాట్లాడతాడు. లేకపోతే వీళ్ళ డిపార్ట్మెంట్ లేదో తెలిస్తే ఒకవేళ తప్పుడు డిపార్ట్మెంట్ చెప్తే వీళ్ళ క్రిమినల్ ప్రాసిక్యూషన్కి తీసుకెళ్తా అని మాట్లాడతాడు. వాళ్ళని బెదిరించే ప్రయత్నం. ఒకవైపు యాస్పిరెంట్స్ని బెదిరిస్తారు, ఇంకోవైపు పొలిటీషియన్స్ని బెదిరిస్తారు, మరోవైపు పిటిషనర్స్ కూడా బెదిరిస్తారు. ఇదంతా మళ్ళీ కోర్టు ముందే, జడ్జి ముందే బెదిరిస్తారు. బుల్లీయింగ్, బుల్డోజింగ్, బ్లాక్మెయిలింగ్, ఇది ప్రభుత్వం చేస్తున్నది. ఐదర్ యు బుల్లీ ఆర్ యు బుల్డోజ్ ఆర్ యు బ్లాక్మెయిల్. ఆ రకంగా మీరు అందరినీ దారికి తెచ్చుకునేటువంటి ఒక ప్రయత్నం చేద్దాం అనుకుంటున్నారు. అది సాధ్యం కాదు అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తూ ఉన్నాను. కొన్ని సెంటర్లో ఎక్కువ ఫలితం ఎట్లొచ్చింది అంటే, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ పెట్టుకున్నా కూడా ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఎక్కువ రిజల్ట్ వస్తలేదా, గట్లనే కొన్ని సెంటర్లో ఎక్కువ వచ్చింది అంటారు. ఏమన్నా అర్థం ఉందా అసలు? మీది తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్. ఎంత ప్రెస్టీజియస్ ఆర్గనైజేషన్ ఇది. యూపీఎస్సీ మోడల్లో మీది నడవాలి, మీ వ్యాఖ్యలు కూడా అట్లా ఉండాలి. కానీ అది జేఈ కానీ బిట్సాట్ కానీ ఇంకా ఏది రాసినా కూడా, ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసినా కూడా ఇట్లనే ఫలితం వస్తుంది, ఢిల్లీలో ఉన్న హైదరాబాద్లో ఎక్కువ వస్తలేదా, గట్లనే ఓ సెంటర్లో ఎక్కువ వస్తుంది అంటారు. ఏమన్నా అర్థం ఉందా? దేశంలో ఎడ్యుకేషన్ పరంగా కొన్ని ముందున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి, కొన్ని వెనుకున్నటువంటి రాష్ట్రాలు ఉన్నాయి. అది మనందరికీ కూడా తెలుసు. ఉదాహరణకి లిటరసీలో కేరళ టాప్ ఉంటుంది, ఇంజనీరింగ్లో ఆంధ్రప్రదేశ్ తెలంగాణ టాప్ ఉంటాయి. కాబట్టి ఒక్కో పరీక్ష నిర్వహించినప్పుడు ఒక్కో రాష్ట్రానికి సంబంధించినటువంటి అభ్యర్థులు మంచిగా రాస్తారు, మంచి ఫలితాలను సాధిస్తారు. కాబట్టి అక్కడ రిజల్ట్ ఎక్కువ ఉంటుంది. కానీ ఇక్కడ అట్లా జరగలే కదా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వరంగల్ సంబంధించిన వాళ్ళను, నిజామాబాద్ సంబంధించిన వాళ్ళను వాళ్ళందరినీ తీసుకుపోయి కోటి హ్యూమన్ సెంటర్లో పెట్టలే కదా. అన్ని జిల్లాల వాళ్ళను ర్యాండమ్గా ఈ జిహెచ్ఎంసీ పరిధిలో ఉన్నటువంటి సెంటర్స్లో డిస్ట్రిబ్యూట్ చేసినప్పుడు యావరేజ్ రిజల్ట్ రావాలి. కానీ ఒక సెంటర్ మొత్తం క్వాలిఫై కావడం ఏంది, ఒక సెంటర్లో ఒక్కడు కూడా క్వాలిఫై కాకపోవడం ఏంది? చాలామంది యాస్పిరెంట్స్ ఒక విషయాన్ని గమనించింది. మెయిన్స్ ఎగ్జామ్స్ జరుగుతున్నటువంటి సందర్భంలో నేను మా పార్టీ పక్షాన ఒక ట్వీట్ చేసిన. దేశంలో ఎక్కడ లేని విధంగా, అది యూపీఎస్సీ కానీ ఇతర రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ కానీ వాటిలో ఎక్కడా లేని విధంగా మెయిన్స్కి ప్రిలిమ్స్కి వేరు హాల్ టికెట్ ఎట్లా ఇస్తారు? దీంట్లో ఏదో గందరగోళం జరగబోతున్నది, ఏదో గోల్మాల్ చేస్తున్నారు. దీన్ని వెంటనే ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి, ఒకటే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి. ప్రిలిమ్స్కి ఏదైతే మీరు హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిందో అదే హాల్ టికెట్ నెంబర్ ఇవ్వాలి అని చెప్పి నేను ఆ రోజు డిమాండ్ చేసిన. ప్రభుత్వం స్పందించలేదు. కానీ దాని ఫలితం ఏంటంటే ఇది, మీరు ప్రిలిమ్స్కి ఒక హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిండ్రు, మెయిన్స్కి ఇంకో హాల్ టికెట్ నెంబర్ ఇచ్చిండ్రు. ఎందుకు ఇచ్చిండ్రంటే మీకు కావాల్సిన వాళ్ళందరినీ ఒక దగ్గర చేర్చాలి, చేర్చి కొన్ని జాబ్స్ను గ్యారంటీ చేసుకోవాలి. 6 గ్యారంటీలు తుంగలో దొక్కిన అది అయిపోయింది. కానీ మీకు మాత్రం కొన్ని జాబులు గ్యారంటీ కావాలి. నిన్న మొన్న మీరు చూసిన మంత్రులు ఏం మాట్లాడుకుంటున్నారు? కొండ సురేఖ గారు ఏమంటారు, మా మనోడికి జాబ్ కావాలి ఏరోనాటికల్ ఇంజనీరింగ్లో, ఆయన ఇంజనీరింగ్ చేసిండు, మా మనోడికి జాబ్ కావాలి అంటే, ఇది మన చేతిలో పనే కదా, నేను తప్పకుండా చేస్తా అని చెప్పేసి శ్రీధర్ బాబు గారు అన్నారు. గిట్లనే గ్రూప్ 1లో ఏమైనా జరిగిందా, ఇలాంటిదే గ్రూప్ 1లో ఏమైనా జరిగిందా అనేటువంటి అనుమానం ఈరోజు కేవలం బీఆర్ఎస్ పార్టీకి కాదండి, రాష్ట్ర యువత మొత్తానికి ఉంది. మీరేమైనా గోల్మాల్ చేసుకున్నారా?
మీ మనుషులను, మీ కుటుంబ సభ్యులను, మీ బంధువులను, మీ పిఏలను అందులోనే పెట్టుకున్నారా? 10 మంది ఎట్లా ఎక్కువ వచ్చింది నాకైతే అర్థం కాదు. ఇదైతే నిజంగా ఇది అంతుజిక్కనటువంటి ఒక రహస్యం ఇది. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీని మీద జ్యుడిషియల్ ఎంక్వైరీ వేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందుకే బీఆర్ఎస్ పార్టీ దీని మీద సిబిఐ ఎంక్వైరీ వేయండి అని మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అయినా కూడా ప్రభుత్వం ఇప్పటివరకు స్పందన లేదు. అనంగా పాపం పేపర్లో వాళ్ళు పుంకాలు స్టోరీలు రాసిన తర్వాత, కొంతమంది మేధావులు ఆర్టికల్స్ రాసిన తర్వాత, ఈ యాస్పిరెంట్స్ అందరూ నెత్తినోరు మొత్తుకున్న తర్వాత ఒక రీజాయిండర్ పంపింది ఈ పత్రికల వాళ్ళకి. అది కూడా పబ్లిక్ ఏమి ఇష్యూ చేసినట్టు నాకు అనిపించలే. పత్రికల ద్వారా ప్రజలకు వెళ్ళాలనేటువంటి ఒక ప్రయత్నం ఏదో చేసినట్టున్నారు. రీజాయిండర్ అన్ని తప్పుల తడకలే, ఒక్కటి వాస్తవం లేదు. ఉర్దూలో 9 మంది పరీక్ష రాసిందని గతంలో అన్నారు, ఇప్పుడు 10 మంది పరీక్షలు రాసిందని మళ్ళీ వాళ్ళే చెప్తారు. ఈ వెబ్ నోట్లు ఏందో, ఈ కరెన్సీ నోట్లు ఏందో ఎవ్వరికి అర్థమైతే లేదు. ప్రభుత్వము ఇప్పటికైనా మొండి వైఖరిని వాళ్ళు వీడాలి. మొండి వైఖరిని వీడి వాస్తవం ఏందో చెప్పాలి. పాపం అభ్యర్థులు ఏళ్ళ తరబడి ఒక పూట తింటూ ఇంకో పూట కడుపు మార్చుకుంటూ ఎప్పుడెప్పుడు నోటిఫికేషన్ వస్తుందా అని ఎదురు చూస్తూ ఉంటే, ఆ నోటిఫికేషన్